ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, మేల్కొండి. మీ పిల్లలు కూడా మేల్కొల్పండి. దేవుని మాటలు వినాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. బాగున్నారా? అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియులరా, గత కొన్ని దినాల నుండి మరి పరిశుద్ధ గ్రంథముల నుండి శ్రేష్టమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధన. గొప్ప లాభ సాధన. నిజమే పిల్లరా, సంతృప్తి కలిగిన దైవభక్తి ప్రపంచంలో ఎక్కడా లేదు. ఉంది అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారే, ప్రభు యేసుక్రీస్తు ద్వారే మరి సంతృప్తి కలిగిన దైవభక్తిలో నువ్వు జీవిస్తావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ప్రభువుతో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవించాలి. విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవించాలి. అప్పుడే సంతృప్తి కలిగిన దైవభక్తిలో మనం ఉంటాము అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకోవాలి. మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకొని మరి దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవించాలి. దానిని ప్రియులరా, సంతృప్తి ఉన్న దైవభక్తి మనకి ఎప్పుడు వస్తుందంటే మరి దావీదు రాసిన సంకీర్తన 31వ కీర్తన 19వ చరణంలో చక్కని మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన ఈవులు, నీవు దాచి ఉంచినటువంటి గొప్ప ఆశీర్వాదాలు దేవుడిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా భక్తుడైన దావీదు ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, ఎవరి కొరకు దేవుడు ఈవులను దాచిపెట్టాడు అంటే సంతృప్తి కలిగిన దైవభక్తి ఎవరైతే ఉంటుందో వారిని దేవుడు గొప్ప ఈవులతో, గొప్ప పిల్లరా మేలులతో దేవుడు వారిని దీవిస్తాడు, బలపరుస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ప్రభువులో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి జీవించువారముగా మనం ఉండాలి. అదే అంటాడు యెషయా గ్రంథంలో చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చాలా అద్భుతమైన మాటను యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు, నూతన శక్తి, గొప్ప దీవెనలు పొందుకుంటారు. ఎవరంటే సంతృప్తి కలిగిన దైవభక్తిలో జీవించువారు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, లోకం కొరకు ఎదురు చూడటం కాదండి, లోక సంబంధమైన వ్యక్తుల కొరకు ఎదురు చూడటం కాదండి, ఆచార సంబంధమైన వాటి కొరకు ఎదురు చూడటం కాదండి, అలవాటు సంబంధమైన వాటి కొరకు మనం ఎదురు చూడటం కాదండి, దేవునిలో మనం కనిపెట్టి ఎదురు చూచువారముగా ఉండాలి. అప్పుడే సంతృప్తి గల దైవభక్తి చేత దేవుడు నూతన బలాన్ని దేవుడిని ఎక్కిస్తాడు, నూతన శక్తిని దేవుడిని ఎక్కిస్తాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, మనం 1 సామూయేలు గ్రంథంలో మనం చూస్తే అక్కడ దావీదు గొలియాతును చంపడానికి యుద్ధ రంగంలోకి వచ్చాడు. పిల్లరా, అందరూ ఎగతాళి చేస్తున్నారు. అబ్బాయ్, గొలియాతు చాలా ఎత్తు బలం కలిగిన వాడు, నువ్వు చూస్తే పొట్టువాడివి, అతన్ని చంపటం నీకు సాధ్యం కాదు, వద్దు అని అందరూ చెబుతున్నారు. పిల్లరా, దావీదులో ఏముంది అంటే సంతృప్తి కలిగిన దైవభక్తి ఉంది. అది గొప్ప లాభ సాధనంగా దేవుడు నాకు చేస్తాడని దావీదు విశ్వసించాడు. దేవుని కొరకు ఎదురు చూచినటువంటి వ్యక్తి దావీదు. అందుకని నూతన బలం ఉన్న సంగతి దావీదుకి తెలుసు, ఇంకెవరికి తెలియదండి. దావీదే ఆ సందర్భాన్ని ఎరిగినవాడు, దేవునికి అనుభూతిని పొందినవాడు, దేవుని బలాన్ని పొందినవాడు, దేవుని శక్తిని పొందినవాడు, దేవుని కృపను పొందినవాడు, దేవుని కనికరమును కాపుదలను పొందినవాడు. దావీదులో దేవుడు ఉన్నాడన్న సంగతి దావీదు తెలుసు, మరి ఎవ్వరికి తెలియదండి. అందుకే అందరూ అంటారు, వద్దు 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 వద్దు, యుద్ధానికి వెళ్ళవద్దు,
నీ వల్ల కాదు. ఇజ్రాయెల్కి అపకీర్తి వచ్చింది. ఆ యుద్ధ వార్త వినగానే దావీదు చాలా ఉత్సాహభరితుడైపోయాడు. కారణం ఏంటంటే యెషయా గ్రంథం పిల్లరా 40:31 చెప్పినట్లుగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. నూతన బలం. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి అలయక సొలయక, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఆ యుద్ధ రంగంలో అలయలేదు, సొలయలేదండి. ఎంత గొప్ప విజయాన్ని ఇజ్రాయెల్ ప్రజలకు దావీదు ద్వారా దేవుడిచ్చాడు. అదే సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి. గొలియాతు లాంటి భయంకరమైన పరిస్థితులు నీకు ఎదురొచ్చినా, ఎదురు నిలబడ్డా భయపడబాకండి. దేవుని కొరకు ఎదురు చూడు. దేవునిలోని ఉంటే దేవుడు గొప్ప కార్యమును దేవుడు జరిగిస్తాడు. అదంటాడు, నీ యందు భయభక్తులు గలవారి అలా ఆయన అసలు గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప క్రియలండి. దేవుని అలా భయము భక్తి కలిగి ఉంటే ఆయన ఉన్నతమైన